sound. మీరు మిగతా కాలనీ చూసుకోండి, ఇట్లా ఎక్కడికి శాంక్షన్ ఇస్తున్నారు ఈ విధంగా ప్రాపర్ ఇది అవుతుంది ఈపీడీసీఎల్ వాళ్ళకి జీవీఎంసీ వాళ్ళు షిఫ్టింగ్ అన్నికి మీరు చేయండి, బిల్డింగ్ మీరు కూడా కొద్దిగా ఇప్పుడు వార్డ్ మీటింగ్లో చెప్పండి. మీరు కూడా వార్డ్ మీటింగ్ చెప్తాను, నేను నోట్ చేసుకున్నాను. నగర్ ఏ వార్డుది? ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఉన్న 70 వార్డులో ఉన్నటువంటి కొన్ని కాలనీ హౌసింగ్ ప్రాజెక్టులో తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు విజిట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు ఈ కార్మిక్ కాలనీ అలాగే ఇటువంటి కొన్ని కాలనీ విజిట్ చేయడం జరిగింది. ఈ కాలనీ నేను గతంలో జీవీఎంసీ కమిషనర్గా కూడా విజిట్ చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ కంప్లీట్ హట్స్ ఉండేది. అలాగే సైక్లోన్ తర్వాత ఇంకా ఈ ఏరియా చాలా వీళ్ళు చాలా నష్టపోయినారు. అప్పుడు విజిట్లో దాదాపుగా అన్ని స్ట్రీట్ అక్కడ వీధి తిరిగి అక్కడ చూపించడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి తర్వాత ఇక్కడ వాళ్ళు స్వయంగా చాలా పని చేశారు. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం అందరూ మేసన్స్ పని చేస్తున్నారు కాబట్టి అవగాహన ఉంది. రెండోది ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ భాగంగా విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని వార్డులో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయడానికి చేసే కార్యక్రమం భాగంగా ఇక్కడ టాయిలెట్స్ కూడా అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. సో అది ఇప్పుడు శాంక్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ వాళ్ళకు హక్ పత్రాలు కూడా లేవు. ఇక్కడ స్థలం అప్పుడు కూడా గవర్నమెంట్ స్థలం ఉండేది. ఎన్క్రోచ్మెంట్ కింద భావించి మళ్ళీ 296 జియో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ రెగ్యులైజేషన్ కూడా ఫస్ట్ ఫేజ్లో చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఆంధ్ర ఎస్పీ గ్రౌండ్లో వచ్చి అప్పుడు కూడా పట్టా కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో ఒకటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద 15,000 అప్పుడు శాంక్షన్ రావడం, అలాగే తర్వాత పట్టా రావడం వల్ల ఒకటి సొంతంగా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. పట్టా ఎక్కడైనా మార్టిగేజ్ చేసి లోన్ తీసుకోవచ్చు. రెండోది పట్టా ఉండడం వల్ల ఇక్కడ హౌసింగ్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కింద ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 160 పైన ఇక్కడ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ సాచురేషన్ మోడ్లో ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అలాగే జన్మభూమి కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ప్లానింగ్తో మోటివేట్ చేసి మ్యాక్సిమం వాళ్ళు మేసన్స్ ఉన్నారు కాబట్టి అవగాహనతో ఇక్కడ చేశారు. నేను ఇప్పుడు కొన్ని ఇల్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది, పూర్తి అయింది. పూర్తి అయిన ఇల్లు చూస్తే 2.5 lakhs ప్రభుత్వం ఇచ్చిన దాదాపుగా 5 lakhs పైన వాళ్ళు సొంతంగా ఖర్చు చేసి, ఎందుకంటే జీవితంలో ఒకసారి మంచి ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు అవగాహనతో చేశారు. ఇక్కడ నేను ఇలాంటి హౌసింగ్ స్కీమ్ కింద కనీసం ఎక్కడ కూడా నేను చూడలేదు. వాళ్ళు బీపీఎల్ అయినా వాళ్ళు ఇక్కడ పట్టా గతంలో అంటే లాస్ట్ 1 yearలో వచ్చినా కానీ వాళ్ళు చాలా అవగాహనతో మోటివేషన్తో చేశారు. ఇదే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన మన దేశ ప్రభుత్వం పెట్టే కార్యక్రమం భాగంగా అమలు